ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం టాపిక్ జీవితంలో హార్ట్ అటాక్ అసలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసుకుందామండి. ముందుగా ఈ ఛానల్ మన అందరిది కనుక దీని అందరినీ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యమైన విషయములు ఉంటాయి కనుక అందరికీ షేర్ చేయండి. విషయంలోకి వస్తే హార్ట్ అటాక్ అసలు రాకూడదంటే 6 కారణాలు ఉన్నాయండి. 6 5 మనం ఆపుకోవచ్చు. ఒకటి మన చేతిలో ఉండదండి, అది జీన్స్. ముందుగా అధిక బరువు తగ్గటం వల్ల 20 రోగాలు కంట్రోల్ అవుతాయండి. తద్వారా హార్ట్ అటాక్ కూడా రాదు. రెండోది హై బీపీ కంట్రోల్లో ఉన్నంత వరకు హార్ట్ అటాక్ రాదండి. మూడోది కొలెస్ట్రాల్ లిమిట్లో ఉన్నందువల్ల హార్ట్ అటాక్ రాదండి. తర్వాతది మధుమేహం కంట్రోల్లో ఉన్నందువల్ల హార్ట్ అటాక్ రాదు. తర్వాత స్మోకింగు, ఆల్కహాల్ కంప్లీట్గా మానేయటం వల్ల మనకి హార్ట్ అటాక్ రాదండి. తర్వాత లాస్ట్ పాయింట్ జీన్స్. ఇది మన చేతిలో ఉండదు. అందుకని ప్రతి ఒక్కరూ ఈ 5 కారణాల్లో జాగ్రత్త పడవలసిందిగా సరైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేసుకుంటూ హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోవాల్సిందిగా, మరియు ప్రతి సంవత్సరం 35 దాటిన వాళ్ళందరూ చెకప్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా లాస్ట్ వీడియోలో మనం ప్రత్యేకమైన గ్రామం, కరెంట్ లేని గ్రామం, సెల్ ఫోన్లు వాడని గ్రామం అని అనుకున్నాము. మరి అదే శ్రీకాకుళం జిల్లా గారమండలం శ్రీకూర్మం గ్రామం అండి. ఆ గ్రామం ప్రజల జీవనశైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందరూ ల్యాక్స్లో జీతం తీసుకుంటూ జాబు మానేసి అక్కడికి వెళ్ళి జీవనం సాగిస్తున్నారు. వారి జీవనశైలి ఉదయం 4 గంటలకే మెలకుతో లెగుస్తారు. అక్కడి నుంచి కాలకృత్యాలు తీసుకొని వేదపారాయణం చేస్తారు. ఈ విధంగా మన సెల్ ఫోన్ ఉండదండి, కరెంటు ఉండదు. వారి నివాసము మట్టి, బెల్లము, మినుములు, సున్నము ఈ మిశ్రమంతో కలిపిన ఇళ్ళునే వాళ్ళు ఉపయోగిస్తారు. మరియు చెక్కతో ఉంటుంది. వ్యవసాయానికి వచ్చేసరికి వ్యవసాయము ఆవు పంచకంతో వ్యవసాయం చేస్తారండి. అంతేగాని ఎటువంటి రసాయనాలు వాడకపోవటం ఈ గ్రామం ప్రత్యేకత. వాళ్ళు బట్టలు వాళ్ళే తయారు చేసుకుంటారు, మగ్గం మీద వాళ్ళే నేర్చుకుంటారు. అది ఎలాగంటే పత్తిని పండించి పంట నుండి నూలు వడికి మగ్గంతో వాళ్ళు బట్టలు తయారు చేసుకుంటారండి. ఓన్లీ కాటన్ వస్త్రములు మాత్రమే వాళ్ళు ఉపయోగిస్తారు. ఆధునికతకు ఎంతో దూరంగా ఉండి వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళని చూసి మనం కూడా ఎంతో కొంతైనా నేర్చుకోవాల్సింది ఉన్నదండి. వైదిక పారాయణం చేస్తూ ఉంటారు. ఆ ఊర్లోనే ప్రపంచ ప్రఖ్యాతగాంచిన దేవాలయం అంటే కూర్మావతారంలో మహావిష్ణువు 2వ రూపమైన కూర్మావతారంలో కూర్మ దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఇది దీని ప్రత్యేకత. నక్షత్ర తాబేళ్ళు ఎక్కువ ఈ దేవాలయంలో ఉంటాయి.
అనేక విశిష్టతలతో ఉన్నది ఈ గ్రామం. కరెంటు ఉండదు. ప్రమిదలతో వీళ్ళు దీపాలు వెలిగించుకుంటారు. ఇలా అనేక సాంప్రదాయ పద్ధతుల్లో వీళ్ళు జీవిస్తూ ఉంటారండి. ఇలాగనే మన కూడా ఎంతో కొంత మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉందండి. కనీసం సరైన ఆహారం ద్వారా మనం మొదలు పెడితే వాళ్ళలో ఒక 10% అయినా మనం ఉపయోగించుకుంటాము. నమస్తే.